హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక స్మాల్ బ్యాడ్ అప్డేట్ అనమాట. మనకి యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈ రోజు అయితే రావాల్సి ఉంటుంది. జనవరి 20 నుండి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వాలి. బట్ ఏంటంటే మనకు పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట నోటిఫికేషన్ అనేది. మరి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ అదేవిధంగా ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తుంది అనేది మనకు ప్రజెంట్ అయితే ఒక నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. మీకు క్లారిటీగా అయితే మీకు అప్డేట్ ఇస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇదే వీడియోలో మనకు ఏపీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అది కూడా మీకు వేకెన్సీ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి వన్స్ అగైన్ మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజు ప్రతిదీ మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, అండ్ ఈ అప్డేట్ ఇంతవరకు ఎవరు కూడా తెలియదు అనమాట. మీకే మొట్టమొదటిగా అయితే అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళి అనేది యాక్షన్ పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. మీకు ఇంత టైం అనేది కేటాయించి మీకు అప్డేట్ చేస్తున్నాం కాబట్టి సపోర్ట్ అయితే చేయండి. వీడియోలో ముందు ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో, లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇంకా వివిధ రకాల కోర్సెస్ అనేది మన డిఫెన్స్ లర్నింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి విత్ 1 year వ్యాలిడిటీ అయితే ఇచ్చి మీకు కోర్స్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్ టాపిక్ ఇలాంటైతే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు అనమాట. కొద్దిగా నాయిస్ అనేది కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వండి ఇది ఒక్క వీడియోకి. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అనేది మనకు యాక్చువల్గా ఇంతకుముందుకు వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా మనకు జనవరి 20 తేదీ నుంచి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వాలి. అండ్ అప్లికేషన్ మనకు 25వ తేదీన స్టార్ట్ అవ్వాలి అప్లికేషన్ చేసుకోవడానికి. బట్ రిజిస్ట్రేషన్ మనకి ఈ రోజు స్టార్ట్ అవ్వాలి కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసి కొత్త టైం అయితే ఇచ్చారు. అండ్ ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, ఇన్ వ్యూ ఆఫ్ ద రీసెంట్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు వేకెన్సీ క్యాప్చరింగ్ బై ద మనకు డివిజన్స్, లోకల్ లాంగ్వేజ్ ప్రొవిజన్ ఫర్ సిక్కిం అండ్ రివిజన్ ఇన్ రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఫర్ జీడీఎస్ ఎంగేజ్మెంట్ ఇన్ ద పోర్టల్ అండ్ టెక్నికల్ ఏదైతే ఉందో రైజ్డ్ బై సిఈపిటి ద టైమ్లైన్స్ ఇష్యూడ్ బై డిఫరెంట్ యాక్టివిటీస్. వీడు మనకు లెటర్ బై మనకు December 31, 2025 హ్యావ్ బీన్ రివిజెడ్. మనకు ఫాలోని మనకు కొత్త డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి నోటీస్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే కనుక మనకు ఏదైతే సిక్కిం స్టేట్ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ వాటి గురించి అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించినటువంటి రిజర్వేషన్ గురించి కొన్ని అంటే మార్పులు చేర్పులు అనుకోండి. అదేవిధంగా మనకు టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. వెబ్సైట్ ఏదో తెలియదు, బట్ టెక్నికల్ ఇష్యూస్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. దాన్ని బేస్ చేసుకొని మనకు December 31, 2025 వచ్చినటువంటి మనకు టైం షెడ్యూల్స్ ఏదైతే ఉందో దాన్ని మేము మోడిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నాము. అంటే అప్లై డేట్స్ కానీ అన్నీ కూడా మనం చేంజ్ చేస్తూ ఉన్నాము అని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు ఇంత ముందుకు December 31 వచ్చిన నోటీస్లో ఏముందంటే, జనవరి మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, జనవరి 20న మనకు ఈరోజు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వాలి. అది పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది అంతే. ఇక్కడ మనకు ప్రజెంట్ వచ్చినటువంటి నోటీస్లో మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు వేకెన్సీ వస్తాయి అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అంటే కనుక ఇక్కడ 4th చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 31, 2026 నుండి February 14, 2026 మనకు నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ ఉందంటే February 2, 2026 నుంచి మనకు స్టార్ట్ అయ్యి February 16, 2026 తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు డిఫరెంట్ ఏంటంటే, రిజిస్ట్రేషన్లో వచ్చేసిందంటే మనం పోస్టల్ జీడీఎస్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో మనం అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు పోస్టల్ జీడీఎస్ జాబ్స్ వస్తాయి కదా, అప్పుడు అప్లై చేసుకోవడానికి మనకు సపరేట్గా వస్తుంది. అది ఎప్పుడంటే మనకు February 2 నుంచి మనకు, కాబట్టి మనకు January 31 నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి బ్రదర్, మనం 2025లో వచ్చినట్టు పోస్టల్ జీడీఎస్కి అప్లై చేసుకున్నాం, మన పాత లాగిన్ డీటెయిల్స్ తోటి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, లేకుంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అడుగుతారు. కొత్తగా మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రతి సంవత్సరం మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే మనకు January 31 మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు February 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై లాస్ట్ డేట్ మనకు February 16 అనమాట. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు February 18 నుంచి 19 వరకు, అంటే మనకు 2 days మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. 18th అండ్ 19th ఈ డేట్స్ మీరు ఎడిట్ అయితే చేసుకోండి.
ఇక నెక్స్ట్ మనకు రిలీజ్ ఆఫ్ ఫస్ట్ లిస్ట్ టెంటేటివ్లీ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఫిబ్రవరి 28న మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళు టెంటేటివ్గా డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అని మీకు చెప్పాను కదా, ఇంత ముందుకు మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, కేవలం మీకు క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకు సిస్టమ్ జనరేటర్ ద్వారా మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారని. కాబట్టి చూసుకోండి, మీకు అయితే అప్డేట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. జనవరి 31 నుంచి మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ డేట్ వరకు వెయిట్ చేయండి. అండ్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత నేనే మీకు మొట్టమొదటిగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మీకు అప్డేట్ అయితే ఇస్తానమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ స్టేట్ వైజ్గా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నామంటే పోస్టల్ జీడీఎస్ జనవరి షెడ్యూల్ 1 సంవత్సరం నోటిఫికేషన్లో 28,740 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. వీటిలోనూ తెలంగాణకు వచ్చేసి 609 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్కి 2,982 అండ్ ఉత్తరాఖండ్కి 445 అండ్ ఉత్తరప్రదేశ్కి 3,169 అండ్ తమిళనాడుకి 2,009, రాజస్థాన్కి 634, పంజాబ్కి 262, ఒరిస్సాకి 1191, నార్త్ ఈస్ట్కి వచ్చేసి 1014 అండ్ మహారాష్ట్ర 3,553, అదేవిధంగా మనకు మధ్యప్రదేశ్కి వచ్చేసి 2,120, కేరళకు వచ్చేసి 1,691 అండ్ కర్ణాటకకి 1,023, జార్ఖండ్కి 908 వేకెన్సీస్, జమ్మూ అండ్ కాశ్మీర్కి 267, హిమాచల్ ప్రదేశ్కి 520, హర్యానాకు వచ్చేసి మనకు 270, గుజరాత్కి 1830, ఢిల్లీకి 42 వేకెన్సీ, ఛత్తీస్గఢ్కి వచ్చేసి 1155 అండ్ బీహార్ స్టేట్కి వచ్చేసి 1347, అస్సాం స్టేట్కి 639 అండ్ ఆంధ్రప్రదేశ్కి 1060 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఒకటి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మీకు ఎవరికైతే హై స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళు మీ స్టేట్లో పెట్టి అప్లై చేసుకుంటే చేసుకోండి. అండ్ తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, బ్రదర్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకు మన స్టేట్లో అప్లై చేసుకుంటే జాబ్ రాదంట కదా, వేరే స్టేట్కి అప్లై చేసుకోవాలన్నా అని అడుగుతున్నారు. వేరే స్టేట్కి అప్లై చేస్తే కూడా ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో అండ్ ట్రాన్స్మెన్స్ వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటుందా ఎవరు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 100 రూపీస్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రమే, అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 40 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 45, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 43 అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు 50 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు అప్పుడే ఏజ్ లిమిట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కేవలం మనకు 10th స్టాండర్డ్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎలాంటిది అయితే అవసరం లేదు. అండ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఉంటే పెట్టండి సర్టిఫికేట్ కానీ దాన్ని, లేకపోయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ సింపుల్గా మనకు 10th ఉంటే సరిపోతుంది అనమాట. ఇక ఫైనల్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్కి మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే 10thలో మీకు 9 పాయింట్ అబోవ్ ఎవరికైతే స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకుని అయితే ట్రై చేయండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అండ్ అదేవిధంగా ఉమెన్ వాళ్ళు ఎవరుతున్నారో మీకు 10thలో మీకు ఎంత స్కోర్ వచ్చినా కూడా అప్లై చేస్తామంటే చేసుకోండి. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ వాళ్ళకి కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి కానీ. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నారో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు 10thలో మీకు 9 పాయింట్ అబోవ్ ఎవరైతే స్కోర్ వచ్చిందో వాళ్ళు ట్రై చేయండి అంతే. అంతకంటే తక్కువ వచ్చింటే కూడా అప్లై చేయకపోవడం బెటర్ అయితే నా ఒపీనియన్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు సిస్టమ్ జనరేటర్ ద్వారా మన 10th క్లాస్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అని మనకు ఫిబ్రవరి 28న రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి మనకు మెరిట్ లిస్ట్ అని మనకు మ్యాక్సిమం ఒక 6 వరకు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. 6 మెరిట్ లిస్ట్ వరకు. అండ్ తక్కువ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకు సెకండ్ షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి జూలైలోన అప్పుడు కూడా మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ మనకు మెరిట్ లిస్ట్ అనేది చాలా తక్కువ తీసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కేవలం మీకు మీ 10th క్లాస్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి డౌన్ వెరిఫికేషన్కి పిలిచి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. డౌన్ వెరిఫికేషన్ మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటిది అయితే కండక్ట్ అయితే చేయరు. ఇదైతే ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.